హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసి మన సొంత రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి టోటల్ 655 వేకెన్సీస్ తోటి రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి జనవరి 10వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకొని మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునేటువంటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఐసీఏఆర్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 18th డిసెంబర్ నుంచి జనవరి 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ఫీ కూడా మీరు జనవరి 10th లోపే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 మధ్యన ఉంటుందని చెప్పేసి కూడా మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మనకి కరెక్ట్గా 1 monthలోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా మనకి 655 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ కలిపి 655 వేకెన్సీస్ ఉన్నాయి. నార్మల్ క్యాండిడేట్స్కి 641 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 286, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 61, ఎస్సీ క్యాండిడేట్స్కి 93, ఎస్టీ క్యాండిడేట్స్కి 68 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 133 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 8, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ కూడా కలిపి టోటల్గా మనకి 655 వేకెన్సీస్ అయితే మనకు అఫీషియల్గా ఐసీఏఆర్ నుంచి స్టేట్స్ వైజ్గా మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం 30 సంవత్సరాలు కావచ్చు, లేదా మినిమం 18 సంవత్సరాలు అనేది లాస్ట్ డేట్ అయినటువంటి జనవరి 10వ తేదీలోపు ఈ పర్టికులర్ ఏజ్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, ఓబీసీ క్యాండిడేట్స్ 33 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీస్గా మనకి పర్టికులర్ ఐసీఏఆర్లో పనిచేస్తున్నారో వారికైతే 58 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూఆర్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ 3 కేటగిరీల వారికి ₹1000 ఫీ అయితే పెట్టారు. సో ఎగ్జామినేషన్ ఫీ 700, రిజిస్ట్రేషన్ ఫీ ₹300 ఉంది. టోటల్గా ₹1000 ఫీ అయితే పే చేయాలి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్, అది ఏ కేటగిరీకి సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ అయినా, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీస్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ ₹300 మాత్రమే పెట్టడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ₹300 ఫీ పే చేస్తే సరిపోతుంది. మిగిలినటువంటి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ₹1000 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంది కదా. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో మనకి 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి సంబంధించి
0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదే కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 1 మార్క్ కరెక్ట్ మార్క్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎస్సీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 25% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో పాస్ కావడం జరుగుతుంది. కానీ పాస్ అయితే సరిపోదు, మీకు మెరిట్ కూడా రావాలి కదా జాబ్ రావాలంటే. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే నేను ఇందాక స్టార్టింగ్లో ఏదైతే వెబ్సైట్ చూపించానో IARI.RES.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేస్తే సో నేను ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. మీరు అప్లికేషన్ అనేది 2 స్టెప్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్, స్టెప్ 2లో మీరు ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే స్టెప్ 2లో మీరు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మనకి సేమ్ లైక్ రైల్వే లాగా నార్మలైజేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. నార్మలైజేషన్కి సంబంధించిన ఫార్ములా కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించి నార్మలైజేషన్ అయితే పెడతారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి స్టేట్ వైడ్ ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో కూడా ఐసీఏఆర్కి సంబంధించినటువంటి వారి యొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, సో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఏఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూడొచ్చు. అలాగే ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి ఇక్కడైతే ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజత్ నగర్లో మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకా బారాపాండి అనేటువంటి ఆ పర్టికులర్ లొకేషన్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ స్టేట్ వైడ్గా కూడా మనకి వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి నార్మల్ క్యాండిడేట్స్కి 641 పోస్టులు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్కి 6, 8 చొప్పున మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి అన్ని జిల్లాలు కూడా మనకి ఇక్కడైతే మ్యాక్సిమం మెన్షన్ చేశారు. విజయనగరం, చీరాల, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, నంద్యాల్, మచిలీపట్నం, కర్నూలు, కడప, గుంటూరు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, చిత్తూరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ పాన్ ఇండియా ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి మనకి మొత్తంగా 5 జిల్లాలకు సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ కూడా లేదని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అన్నారు కదా, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి కూడా మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, సోషల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 100 క్వశ్చన్స్ని మనకి 1.5 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. అది కూడా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు, ఎటువంటి గ్రామర్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున 100 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీకు త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకి జనవరి 25 నుంచి ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, హిస్టరీ, కల్చర్కి సంబంధించినటువంటి మనకి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మనం ప్రిపేర్ అవుతామో అవే ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయని మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ
నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టికల్ చార్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సైన్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేచర్ అండ్ బిహేవియర్, వరల్డ్ ఆఫ్ లివింగ్, న్యాచురల్ ఫినామినన్, ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సోషల్ సైన్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ డెమోక్రాటిక్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 10th స్టాండర్డ్ లెవెల్లో రావడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. నేను ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా నేను మీకైతే డీటెయిల్స్లో చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకునేటటువంటి వారు నేను చెప్పిన విధంగా రెస్పాండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.